హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు పల్లీ కారప్పొడిని ఎంత ఈజీగా, ఎంత టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. రోజు రైస్‌లోకి గానీ, టిఫిన్స్‌లోకి గానీ, పచ్చళ్ళు, కర్రీస్ బోర్ కదండీ! అలాంటప్పుడు ఇలా కారప్పొడి చేసుకొని తినండి. అదీ గాక ఇది రైనీ సీజన్ కదా! వేడి వేడి అన్నంలోకి కొంచెం కారప్పొడి వేసుకొని, నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా చాలా బావుంటుంది. చట్నీస్‌లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ప్రిపరేషన్‌లోకి వెళ్దాము. ముందుగా ఎండుమిర్చిని నేను హాఫ్‌గా కట్ చేసుకొని అవి ఫ్రై చేస్తున్నాను. ఎందుకు హాఫ్‌గా కట్ చేశానంటే, మనం యాజ్ టీజ్‌గా అదే విధంగా మిరపకాయలు అందుట్లో వేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే, లోపల ఉన్న సీడ్స్ ఉంటాయి కదా! అవి సరిగ్గా ఫ్రై అవ్వనమాట. అప్పుడు మనం ఫ్రై చేసుకోకుండా అలాగే వేసేస్తే అది తొందరగానే పాడైపోతుంది కారప్పొడనేది. తొందరగా స్మెల్లొస్తుంది. ఇది ఎట్లా మనం ప్రిపేర్ చేసుకుంటే 2 మంత్స్ వరకు కూడా ఎటువంటి మార్పు లేకుండా టేస్ట్‌లో సూపర్‌గా ఉంటుందనమాట. అందుట్లోకి నేను ఒక 1 స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను. ఒక 2 స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకున్నాను. మనం ఏ రెసిపీ చేసుకున్నా గానీ అందుట్లో హెల్తీగా కూడా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. టేస్టీ ఉండాలి, హెల్తీ కూడా ఉండాలి కదా! అందుకని మెంతులు. అవి కొంచెం స్లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలండి. మంట ఎక్కువగా పెట్టేస్తే ఏమైతుందంటే అవి మాడిపోతాయి కానీ, మనకి యాజ్ ఇట్ ఈస్‌గా టేస్ట్ అనేది రాదనమాట. స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలనమాట. ఏదో మనం ఇంట్లో మిరపకాయలు వేయించుకొని, పల్లీలు వేయించుకొని, పల్లీ పొడి చేసుకున్నాం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా! అది కాదండి. ఇలా మనం స్లోగా కొంచెం టైమ్ స్పెండ్ చేస్తూ మనం మంచిగా ప్రిపేర్ చేసుకుంటే అది ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అవి ఫ్రై అయిపోయిన వాటిని మనం ఇప్పుడు ఇందుట్లోకి ప్లేట్‌లోకి తీసుకుందాము. అవి చల్లారిపోవాలనమాట. ఈ లోపల మనం ఇందుట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలనమాట. కరివేపాకు కూడా చాలా మంచిది కదండీ హెల్త్‌కి. నేను చెప్పే ఏ టిప్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బావుంటుంది. కరివేపాకు మనం ఇట్లా పొడి చేసుకొని వేసుకోవటం వల్ల మన హెయిర్‌కి చాలా మంచిదండి. మన కళ్ళకి కూడా చాలా మంచిది. అందుకని కరివేపాకు కూడా వేస్తున్నాను. పల్లీ కారప్పొడిలో కూడా కరివేపాకు వేసుకోవచ్చండి. చాలా బావుంటుంది. అది కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత మన చేత్తో తుంపితే తెలిసిపోతుందండి. అది పొడి పొడిగా అవుతుంది కదా! అప్పుడు ఆ స్టేజ్‌లో మనం దాన్ని కూడా తీసుకొని వేరే ప్లేట్‌లోకి సెపరేట్ చేసుకుందాము. ఆ తర్వాత మనం పల్లీలు వేపుకోవాలి. అన్నీ విడివిడిగానే వేయించుకోవాలండి. ఒకటేసారి అన్నీ వేసి వేయిస్తే ఏంటంటే కొన్ని కొన్ని వేగుతాయి కానీ అన్నీ వేగవు కదా! ఆ తర్వాత నేను ఒక కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు కూడా అంతేనండి, చాలా కొంచెం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫాస్ట్‌గా పెట్టుకుంటే లోపల గింజ లోపలికల్లా వేగదండి. పైన కలరొస్తుంది. అది పచ్చి పచ్చిగా ఉండటం వల్ల కారప్పొడి కూడా మనకి ముద్దలాగా అవుపోతుంది గానీ పొడి పొడిగా రాదండి. ముద్దలాగా అవ్వటం వల్ల ఏంటంటే అది ఆయిలీగా ఉంటుంది. అది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. బూజొచ్చేస్తుందనమాట. బావుండదు. స్మెల్ గూడా వస్తుంది. అందుకని కొంచెం స్లోగానే ఫ్రై చేసుకోవటం వల్ల చాలా బావుంటుంది కారప్పొడి. ఆ తర్వాత ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. వెనకట్ల కాలంలో అయితే వీటిని చక్కగా రోట్లో దంచుకునేవాళ్ళండి. ఇంకా చాలా బావుంటుంది. మనం ఇప్పుడు రోట్లో అంతసేపు దంచుకోవట్లేదు కదా! అందుకని మిక్సీ చేసుకుంటున్నాము. అందుట్లోకి ఇప్పుడు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ వచ్చేసి కల్లులుప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం మెత్తగా పౌడర్‌లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అదండి, మంచి కలరొచ్చింది కదా! మనం పల్లీ కారప్పొడి ఎంత మంచి కలర్‌లో కనిపిస్తుందో చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్‌లోకే కాదండి, మనకు టిఫిన్స్‌లోకి, ఇడ్లీలోకి, ఊతప్పంలోకి, దోసల్లోకి అన్నిట్లోకి చాలా బావుంటుంది. ఇప్పుడు అందుట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి కూడా చాలా మంచిది కదండీ హార్ట్‌కి కూడా. అందుకోసం అని చెప్పేసని వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఎన్ని వేసుకున్నా కానీ టేస్టీగానే ఉంటుంది. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా అందుట్లోకి వేసుకోవాలి. పల్లీలకి పైన పొట్టేం తీయాల్సిన అవసరం లేదండి మన కారప్పొడికి. అలాగే యాజ్ ఇట్ ఈస్‌గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ అందుట్లోకి వేసుకొని మొత్తం ఒకసారి మిక్సీ చేసుకొని రెడీ చేసుకోవడమే. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది, చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇదంతా మెత్తగా మిక్సీ చేసుకున్నాను. రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అసలు సూపర్ స్మెల్ అనమాట. పల్లీలు అనేసరికనే మంచి స్మెల్ వస్తుంది కదా! చాలా బావుంటుంది. ఎనకటి కాలంలో ఇవే కారప్పొళ్ళు అవి తినేవాళ్ళు కదండీ! అందుకని వాళ్ళంతా హెల్తీగా ఉండేవాళ్ళు. మనం ఏదో ఇప్పుడేదో ఫ్రైలు చేసుకొని, ఏదో మసాలాల పొడులు తినటం వల్ల మనకన్ని రోగాలొస్తున్నాయి. ఇట్లా పల్లీలు, కరివేపాకు, మెంతులు, ధనియాలు అన్నీ కలిసి ఇందుట్లో అన్నీ ఉన్నాయి. చాలా బావుంటుంది. ఇవి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోనుంటుందండి. తప్పకుండా ప్రిపేర్ చేసుకొని మీకెలా కుదిరిందో కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.